మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ధైర్యం చేసిన నాకు బీజేపీ గూండాలకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు 42% రిజర్వేషన్ కు సంబంధించి ఇవాళ ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే శాతగాని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం చేస్తూ ఆ బిల్లును ఇవాళ తప్పుదో పట్టించే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం. బట్ మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు ప్రజల విషయంలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ వారు దేవుణ్ణి మేము పూజిస్తాం, కానీ రాజకీయంగా మేము ప్రజలకు ఏదైతే చెప్పినామో ఆ హామీ నెరవేర్చి మేము ఓట్లాడుతాం తప్ప మీలాగా దేవుణ్ణి ఈ రాజకీయాలలో మేము వాడుకోము అని చెప్పిండు. దాన్ని ప్రజలు తప్పుదో పట్టిస్తూ 42% రిజర్వేషన్ ఏదైతుందో దానికి చాతగాక ప్రజలకు సమాధానం చెప్పలేక ఇవాళ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి ఇవాళ కరీంనగర్ నగరంలోనే మార్కండేయ నగర్ కాలనీలో 80 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఉంటే దాన్ని ఇవాళ మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీడియా ముందు మాట్లాడితే వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవాళ దాన్ని తప్పుదో పట్టేయడానికి ఇవాళ దాని దేవుని పేరు మీద ఏదో మాట్లాడిండని చెప్పి ఇవాళ మా పిసిసి అధ్యక్షుడు దిష్టిబొమ్మగాల పెట్టిండు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ గుండాలారా, ఏం స్లోగన్స్ ఇచ్చారు మీరు? అడ్డొస్తే అడ్డం నరికేస్తారా? అడ్డం నరికేసి దమ్ముందా చూసుకుందామా అని అడుగుతా ఉన్నాం. ఇంకొకసారి కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం. మీ గూండాయిజం చెల్లదు. మీ గూండాయిజాన్ని కూకటి వేలుతూ పెకిలించే దమ్ము సత్తా ఇలా కాంగ్రెస్ నాయకులకు ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. మా జోలికొస్తే బిడ్డ ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మా ఫ్లెక్సీలను ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఇలా డైరెక్ట్ పెట్రోల్ వచ్చి కాలబెట్టారు. బిడ్డ మీరు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కడతారో, ఎక్కడెక్కడ మీ ఫోటోలు పెడతారో వాటన్నింటినీ కూడా దగ్ధం చేస్తూ ఏం చేస్తారో చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు చేతనైతే ప్రజలకు సమాధానం చెప్పు. 42% రిజర్వేషన్ మీద ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో 10% ముస్లింస్లో కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక బీసీ నాయకుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ నీకు ఎందుకు చేతనైతే లేదు? నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగితే దాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా రాహుల్ గాంధీ గారితో పాటు మా పిసిసి అధ్యక్షులు ప్రజలకు చూపిస్తే దానికి సమాధానం చెప్పలేక ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, మేము కన్నెర్ర చేస్తే మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇటువంటి కార్యక్రమాలకు మేము తెగబడితే మీరు ఉంటారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ గుండాలారా, ఇంకొకసారి మా జోలికొస్తే, మా దిష్టి బొమ్మలు కాలబెట్టే ప్రయత్నం చేస్తే మీరు ఎంత దూరానికైనా మేము తెగిస్తాం. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.